మిత్రమా, ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవరుచుకో. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా నీకే ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలను తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. మనం ఏదైనా తింటే కడుపులోనే ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఒక్క మాట అంటే వారి మనసులో అలానే ఉండిపోతుంది. అందుకే ఎవరినైనా ఒక్క మాట అనే ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువలేని చోట మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడలేము. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురి వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడు ఆనందంగా ఉండగలడు. మిమ్మల్ని నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు తప్పకుండా చేస్తారు. మొదటిది, మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు. రెండవది, మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు. ఇక మూడవది, మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. అర్థమైందనుకుంటా. మీకెప్పుడైనా నేను బలహీనుణ్ణి, అలాగే పేదవాణ్ణి, ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడండి. అంత బలహీనమైన దోమలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలవో మీకు అర్థమైతే మీ బలం మీకు తెలుస్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత పెద్ద తప్పో, అలాగే తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి చిహ్నం, రెండవది పిరికితనానికి దారితీస్తుంది. ధన్యవాదాలు.